కేసీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యమట రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ను గద్దె దించాలి అన్న తన లక్ష్యం నెరవేరిందని, తన మరో లక్ష్యం కేసీఆర్ను జైలుకు పంపడమే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారట. రాష్ట్రంలో బీఆర్ఎస్ సమాధి అయిందని, ఆ పార్టీ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ వైపున చూస్తున్నారని చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్లో కురియన్ కమిటీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడినట. బీఆర్ఎస్లో ఎవరూ ఉండబోరు, హరీష్ రావు సైతం బీజేపీలోకి పోతాడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకి వెళ్తాడు, జైలుకి వెళ్లే వారిని మా పార్టీలో చేర్చుకోమని అన్నారు. రాష్ట్రంలో 43% మంది జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ 2 జిల్లాల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారట. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అందరినీ జైలుకి పంపిస్తాం కాదు, మీరు తీసుకుంటున్న వాళ్ళంతా భూ కబ్జాలు చేసిన వాళ్ళే సగం మంది పైన ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు అదే పరిస్థితిలో మరి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు కదా. ఒక్క జగదీష్ రెడ్డే కాదు కదా, జగదీష్ రెడ్డి కూడా, జగదీష్ రెడ్డితో పాటు వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? జగదీష్ రెడ్డి ఏం పాపం చేసిన ఆయన కూడా తీసుకోర్రి, రెడీగా ఉన్నాడు ఆయన కూడా, ఆయన కూడా ఏమి ఇదేం లేదు, ఆయన కూడా తీసుకోరు, ఏం కాదు, ఆయన కూడా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతాడు. మీరు కేసీఆర్ని జైలు వేసిన వాడిని ఇదంతా ఉత్తదే, ఇదంతా మీరు ఎవరిని జైలు లేరు. కానీ మీరు ఫస్ట్ మీ మునుగోడు నియోజకవర్గాన్ని ముఖ్యంగా చౌటుప్పల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాల మీద ఒక అరాచకంలాగా, ఒక రాక్షసుడులాగా అక్కడ విధ్వంసం సృష్టిస్తున్న, మొత్తం వాతావరణాన్ని కలుషితం చేస్తున్న దివీస్ కంపెనీ వారిని తీసుకుపోయి జైలు వేయండి. చేతనైతుందా? ఎవరికి చేత కాదు. ఎందుకు కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎలక్షన్ టైంలో ఎవరికి పోవాల్సిన వాటా వాళ్ళకి పోతుంది. డౌట్ ఏముంది ఇందులో? కాంగ్రెస్ అయినా, అక్కడున్న బీజేపీ అయినా, అక్కడున్న బీఆర్ఎస్ అయినా, అక్కడున్న ఇంకెవరైనా ఫస్ట్ ఆయన మీద పోరాటం చేయండి. ఆ ప్రజలకి ఆ కలుషితం నుంచి, ఆ పొల్యూషన్ నుంచి బయటపడేలాగా చేయండి ఫస్ట్. ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. కేసీఆర్ లోపలేసుడు, ఆయన లోపలేదు ఫస్ట్. ఆ కంపెనీ మొత్తం ఆ పొల్యూషన్ ఆపండి ఫస్ట్. 400 ఎకరాలకు విస్తరించిండాడు, మొత్తం ఒక విధ్వంసమే చేస్తున్నాడు మొత్తం రాష్ట్రాన్ని, హైదరాబాద్ దాకా విస్తరిస్తాడేమో. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి.